హాయ్ అండి. నేను మీ విలేజ్ విఎస్టీ కుకింగ్ అండి. ఈరోజు మనం చేయబోతున్నాం ఉల్లి కారం. చాలా సింపుల్‌గా రుచిగా ఉండే ఉల్లి కారం అండి. ఉల్లిపాయలతో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక 10 మినిట్స్‌లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఈ వీడియో అందరూ ఎండ్ వరకు చూడండి. సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చండి ఉల్లి కారం. సరే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా తొక్కు తీసుకొని 2 ఉల్లిపాయలు తీసుకోండి. బాగా కడిగేసి లైట్‌గా ఎందుకంటే అండి మళ్ళీ కళ్ళకి వాటర్ వచ్చేస్తాయి. అందుకనేసి కొద్దిగా తీసుకోండి. తీసుకున్న 2 మజ్జిగ పక్కగా కోసుకోండి. తర్వాత లైట్‌గా తొడిమి ఉండదు లైట్‌గా కొద్దిగా అయితే తీసేసేయండి. లైట్‌గా అనేసి చూసారా అలా కోసిన అలాగే మీరు సన్నగా కోసుకోండి. మరి లావుగా కోసుకుంటే తినడానికి టేస్ట్ బాగుండదండి. అందుకని సన్నగా కోసుకోండి. లావుగా కోసుకోకుండా సన్నగా కోసేసుకోండి. చూసారండి ఎలా కోస్తున్నానో. నల్లగా వచ్చిన ఉల్లిపాయలు తీసేసేయండి. మంచి ఉల్లిపాయలు తీసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి అలాగే తాలింపు గింజలు తీసుకోండి. తాలింపు గింజలు కొద్దిగా బాగా కాగేంత వరకు వెయిట్ చేయండి. ఎర్రగా బాగా కాగేంత వరకు నేను అలా కాల్సిన మీరు అలా కొద్దిగా ఒక 2 మినిట్స్ అలాగ వేపండి. లైట్గా కాల్చినట్టుగా గిన్నె తీసుకొని కలబెట్టేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చేదాకా కొద్దిగా కాగబెట్టుకోండి. చూసారు ఎలా ఎర్రగా ఉన్నాయి అలాగా. తర్వాత ఒక బౌల్లో ఒక 5 తెల్లుల్లిపాయలు తీసుకున్నాను. 5 తెల్లుల్లిపాయలు వేసుకుని అలాగే ఎండుమిర్చి ఉంటుంది కదా, అవి కూడా కొద్దిగా చించి ముక్కలుగా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొద్దిగా బాగా కాగేంత వరకు వెయిట్ చేయండి. కొద్దిగా బాగా కాలాలండి. మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తగ్గిన సాల్ట్ మనం అన్ని ఆనియన్స్కి వేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్కి వేయడం వల్ల ఆనియన్స్ బాగా మగ్గుతాయండి కొద్దిగా సాల్ట్ వేస్తే. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేస్ట్ చేసుకోండి కాసేపటి తర్వాత. నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీరు కూడా తగినంత కారం అయితే వేసుకోండి. సరిపోయినంత వేసుకోండి కారం. చూసారండి కొద్దిగా బాగా కాగేంత వరకు వెయిట్ చేయండి. 5 మినిట్స్ అలా గ్యాస్ మీద కలబెడతాను ఉన్నాడండి. బాండి బాగా 5 మినిట్స్ దాకా కలబెడతానండి. ఒక కలర్ టైప్లో వచ్చేసి బాగా ఉడికిన తర్వాత తీసేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ ఇలాంటి కంటెంట్ నేను మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకి